మిత్రులకి వందనాలు. చాలామంది మిత్రులు ఇటీవల కాలంలో రకరకాల అంటే ఈ రిజర్వేషన్లు వీటి మీద గురుకుల రిక్రూట్మెంట్స్ కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఇవి చేస్తూ ఉన్నప్పుడు చాలామంది మిత్రులు అనేక అంశాల మీద వీడియోలు చేయండి సార్ అని మెసేజ్ పెట్టడం, పర్సనల్గా మెసేజ్ పెట్టడం జరుగుతుంది. అందరూ అడిగినట్లుగా అన్ని రకాల అంశాల మీద వీడియోలు చేయడం నాకు అంటే సమయం ఉండదు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ముఖ్యంగా దివ్యాంగులు, వికలాంగులు వాళ్ళ యొక్క రిజర్వేషన్ల పరిస్థితి ఏంది, మరి గ్రూప్ 4 రిజర్వేషన్ కానీ, గ్రూప్ 4 నోటిఫికేషన్ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, లేదా జూనియర్ లెక్చరర్స్ కానీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఈ రకరకాల నోటిఫికేషన్లు ఆల్రెడీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో విజువల్ హ్యాండిక్యాప్డ్ కానీ, హియరింగ్ ఇంపేర్డ్ కానీ, ఓహెచ్ కానీ, ఎంహెచ్ కానీ ఇట్లా వాటిల్లో మహిళా రిజర్వేషన్లు డబ్ల్యూ అని చూపించేవాళ్ళు. మరి ఇప్పుడు ఈ కొత్తగా జిఓఎంఎస్ నెంబర్ 3 మరియు 35 వచ్చిన తర్వాత వాటి పరిస్థితి ఏంటనేది అడుగుతూ ఉన్నారు. క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్ కూడా ఉందా లేదా, అసలు మన ఈ వికలాంగుల రిజర్వేషన్లు వర్టికల్ హారిజాంటల్ క్యారీ ఫార్వర్డ్ ఏ విధంగా ఉంటుంది, మరి గతంలో ఇచ్చిన రిక్రూట్మెంట్లలో మహిళలకు కేటాయించినటువంటి పోస్టులని జనరల్గా కన్వర్ట్ చేస్తున్నారా లేదా, ఏ విధంగా చేస్తున్నారు సార్, మరి మాకు కొంతమందికి అన్యాయం జరుగుతుంది అనేది వికలాంగ మహిళలు మరి మాకు ఆల్రెడీ ఇచ్చినటువంటి ఉదాహరణకు గ్రూప్ 1 నోటిఫికేషన్ లోపల మొత్తం 70-80% మహిళలకే కేటాయించింది సార్, మరి మాకు పురుష అభ్యర్థులకు మేము వికలాంగులం అయినప్పటికీ మాకు అన్యాయం జరుగుతుందని చాలామంది అభ్యర్థులు అడగడం జరిగింది. అసలు ఈ వికలాంగుల రిజర్వేషన్ సంబంధించినటువంటి ఈ దివ్యాంగుల రిజర్వేషన్స్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ మీద మన తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు, మరి ఆల్రెడీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఆన్గోయింగ్ రిక్రూట్మెంట్లలో ఏ విధంగా అమలు చేస్తున్నారు అనే అంశాల మీద కొంత ప్రశ్నలను, మీకున్నటువంటి డౌట్స్ను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా కొంతమంది విద్యార్థులు వేరే అంశాల మీద కూడా వీడియో చేయండి సార్ అని అడుగుతున్నారు. నాకు సమయభావం వల్ల చేయలేకపోతున్నాను. వీలైతే చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఈ అంశాల ముందు చర్చించే ముందు ఎవరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో అందరూ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మిత్రులందరికీ షేర్ చేయండి. ఇంకా కొన్ని సామాజిక అంశాల మీద, తర్వాత రిజర్వేషన్లు, రిక్రూట్మెంట్ల మీద కొన్ని వీడియోలు చేసే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ, అయితే మనకు ఈ దివ్యాంగుల కోటాకు సంబంధించి మన దగ్గర ఏ విధంగా అసలు ఈ దివ్యాంగుల కోటా ఎలా వచ్చింది ఏంటంటే, గతంలో దివ్యాంగుల కోటా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అంటే పిహెచ్ కోటా ఉండేది. అది గతంలో 3% ఉండేది విద్యలో కానీ ఉద్యోగాలలో కానీ. ఇక్కడ మనకు తెలంగాణ అప్పుడు కేంద్ర ప్రభుత్వం పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 తీసుకొచ్చింది. వీటికి ప్రత్యేకమైనటువంటి రూల్స్ను కూడా తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారంగా మ్యాక్సిమం 5% రిజర్వేషను విద్యలో పెట్టాలని ఉంది. అదే ఉద్యోగ నియామకాలలో మ్యాక్సిమం 4% అమలు చేయాలని చాలా స్పష్టంగా చట్టం చెప్తా ఉంది. ఆ చట్టం ప్రకారం క్యారీ ఫార్వర్డ్ ఏ విధంగా చేయాలని కూడా చెప్పడం జరిగింది. నేను అవి 1 by 1 చెప్పే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా అన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలని మిత్రులు కోరుతున్నాను. ఫస్ట్ మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 2019లో జిఓఎంఎస్ నెంబర్ 96 తీసుకురావడం జరిగింది. దీని ప్రకారంగా ఈ దివ్యాంగులకు 4% రిజర్వేషన్లు పెట్టడం జరిగింది. దాంట్లో ఈ రిజర్వేషను వర్టికల్ హారిజాంటల్ అంటే వర్టికలే. ఇక్కడ మనకు అమలు చేస్తున్నటువంటి దివ్యాంగుల రిజర్వేషన్ వర్టికలే, కానీ సుప్రీంకోర్టు ఉత్తర్వులు, తర్వాత హైకోర్టు ఉత్తర్వుల ప్రకారంగా ఇది హారిజాంటల్ రిజర్వేషనే. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం ద్వారా వచ్చినటువంటి రిజర్వేషన్లలో క్యారీ ఫార్వర్డ్ పెట్టాలని చెప్పింది, వర్టికల్ రిజర్వేషన్ అనేది చెప్పింది. కాబట్టి ఈ చట్టాన్ని మన తెలంగాణ ప్రభుత్వం అడాప్ట్ చేస్తూ ఈ జిఓఎంఎస్ నెంబర్ 96ను తీసుకురావడం జరిగింది 2019లో. దీని ప్రకారంగా ఇది వర్టికల్ రిజర్వేషను, ఉద్యోగాలలో 4% రిజర్వేషన్ అమలు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రమోషన్లలో కూడా వాళ్ళ యొక్క ఇన్ఎడిక్వసీ అంటే వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం లేనట్లయితే ఏ క్యాడర్లలో ఉండదో వాళ్ళకు 4% రిజర్వేషన్లు హారిజాంటల్గా అమలు చేస్తూ ఉన్నాం. ఉద్యోగ నియామకాలలోనేమో వర్టికల్, ఈ ప్రమోషన్లలో రిజర్వేషన్ ఏమో హారిజాంటల్ అంటే ఏంటిది, ఆల్రెడీ ఒక క్యాడర్ లోపల అభ్యర్థులు కనుక ఉన్నట్లయితే మళ్ళీ వాళ్ళకి రిజర్వేషన్ పెట్టారు. అయితే ఇది ప్రమోషన్లో, సరే ఇది ప్రమోషన్లో ఇప్పుడు మనం చర్చిస్తలేము కాబట్టి ఉద్యోగ నియామకాలను చూద్దాం. ఈ 4% రిజర్వేషన్లను 4 రోస్టర్లు ఇచ్చారు. ఫస్ట్ రోస్టరు 6వ రోస్టరు, తర్వాత 6వ రోస్టరు విజువల్ హ్యాండిక్యాప్,
31 హియరింగ్ ఇంపేర్డ్ అంటే హియరింగ్ ఈఎన్టీ వాళ్ళకి, చెవిటి వాళ్ళకి, అదే 56 ఓహెచ్, తర్వాత 82 అనేది మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళకు ఈ 4 రోస్టర్లను ఇవ్వడం జరిగింది. మరి దీంట్లోపల ఉమెన్ రిజర్వేషన్ ఏ విధంగా చేస్తారంటే 33% చేస్తారు. ఈ కొత్తగా ఈ జీవోలు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా గతంలో ఏముండేది, ఇది ఉమెనే ఉండేది, 6 రోస్టర్ డైరెక్ట్ ఉమెన్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉమెన్ ఎట్లాగో తీసేశారు కాబట్టి ఇప్పుడు ఉమెన్కి ప్రత్యేకంగా కోటా పెట్టకుండా ఏం చేస్తున్నారంటే ప్రతి కేటగిరీలో అంటే విజువల్ హ్యాండిక్యాప్డ్ కానీ, హియరింగ్ ఇంపేర్డ్ కానీ, ఓహెచ్ కానీ, ఎంహెచ్ కానీ ఈ కేటగిరీలలో ఏదైనా జిల్లాలో కానీ ఆ జిల్లాలో ఒక జిల్లా ఇప్పుడు సపోజ్ గ్రూప్ 4 తీసుకుంటాం. ఆ ఒక జిల్లాలో సపోజ్ వరంగల్ జిల్లా తీసుకున్నాం అనుకోండి. వరంగల్ జిల్లాలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్ల లోపల ఏదైనా డిపార్ట్మెంట్ కానీ జిల్లా కానీ అక్కడ విజువల్ హ్యాండిక్యాప్డ్ కనుక 3 ఉద్యోగాలు, ఇప్పుడు విహెచ్ కనుక 3 ఉద్యోగాలు ఉన్నట్లయితే 2 జనరల్ అవుతాయి, 1 ఉమెన్ అవుతుంది. ఒకవేళ ఈ రెండిట్లలో కనుక ఉమెన్ సెలెక్ట్ అయితే ఇక్కడ మళ్ళీ ఇది కూడా జనరల్ అవుతుంది. అట్లా ఫిలప్ చేస్తారు. లేదా ఈ విహెచ్ కానీ, హెచ్హెచ్ కానీ, ఓహెచ్ కానీ ఒకే పోస్టులు ఉన్నప్పుడు జనరల్ వెళ్తుంది, 2 పోస్టులు ఉన్నప్పుడు జనరల్ అవుతుంది, 3 పోస్టులు ఉన్నప్పుడు మాత్రమే 2+1 2 జనరల్ 1 ఉమెన్కి వెళ్తుంది. ఈ విధంగా భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఈచ్ కేటగిరీ విజువల్ హ్యాండిక్యాప్డ్ వేరే, హియరింగ్ ఇంపేర్డ్ వేరే, ఓహెచ్ వేరే, తర్వాత ఎంహెచ్ వేరే, అట్లా భర్తీ చేసే అవకాశం ఉంది మహిళా రిజర్వేషన్ సంబంధించి. సార్ మరి ఆల్రెడీ మాకు నోటిఫికేషన్లో ఉమెన్కి ఇన్ని పోస్టులు అని చూపించారు కదా, ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే కొత్తగా వచ్చినటువంటి హైకోర్టు తీర్పులు కానీ దాని తర్వాత ఇచ్చినటువంటి ప్రభుత్వ జీవోల ప్రకారంగా అన్నీ కూడా జనరల్గానే చూపిస్తారు. చూపించి ప్రతి కేటగిరీలో 33% పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రత్యేకంగా ఇక మహిళల కోసం పెట్టరు. ఆల్రెడీ మనం గ్రూప్ 4లో అడెండం కూడా జారీ చేసింది, రివైజ్డ్ బ్రేకప్ కూడా ఇవ్వడం జరిగింది. ఏవైతే వికలాంగులకు, దివ్యాంగులకు కేటాయించినటువంటి విహెచ్ కానీ, హెచ్హెచ్ కానీ, ఓహెచ్ కానీ లేదా ఎంహెచ్ పోస్టులు అన్నీ కూడా జనరల్గానే నోటిఫై చేయడం జరిగింది. మళ్ళీ జనరల్గానే చూపిస్తూ ఉన్నారు. చూపించి ఏం చేస్తారు, ఒకవేళ ఏదైనా ఒక జిల్లాలో, ఏదైనా ఒక జోన్లో కానీ, ఏదైనా ఒక డిపార్ట్మెంట్ లోపల సపోజు హెచ్హెచ్ వాళ్ళకు 3 పోస్టులు ఉన్నప్పుడు 2 పోస్టులను జనరల్కి ఇస్తారు, 1 పోస్టును మాత్రము ఉమెన్కి ఇస్తారు. ఈ 2 పోస్టులలో కనుక ఒకవేళ ఉమెన్ సెలెక్ట్ అయితే మళ్ళీ ఈ 1 కూడా జనరల్కి ఇచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా భర్తీ చేస్తారు. మరి వీళ్ళ క్యారీ ఫార్వర్డ్ పరిస్థితి ఏంది, ఒకప్పుడు గతంలో అంటే ఈ జియో రాకముందు, ఈ 2019 కంటే ముందు ఈ జియో రాకముందు ఈ విధంగా ఉండేదంటే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల మాదిరిగానే క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్ ఉండేది. ఒకవేళ అభ్యర్థులు కనుక అర్హత కలిగినటువంటి అభ్యర్థులు, ఎలిజిబుల్ ఉన్న అభ్యర్థులు లేనట్లయితే సబ్సిక్వెంట్ 3 రిక్రూట్మెంట్ల వరకు క్యారీ ఫార్వర్డ్ అయ్యేది ఒకటి, ఎవరికి వాళ్ళకి మళ్ళా విహెచ్ పోస్టులు విహెచ్ వాళ్ళకి, హెచ్హెచ్ పోస్టులు హెచ్హెచ్ వాళ్ళకి, ఓహెచ్ ఎవరిది వాళ్ళకి. అప్పుడు ఈ ఎంహెచ్ లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఎంహెచ్. ఈ 3 స్లాట్లు కూడా ఎవరి వాళ్ళకే 3 రిక్రూట్మెంట్ల వరకు క్యారీ ఫార్వర్డ్ అవుతూ, ఒకవేళ డీ రిజర్వేషన్ చేయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఎప్పుడు ఈ జియో రాకముందు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే క్యారీ ఫార్వర్డ్ సిస్టము ఉన్నది, కానీ ఇది ఒక స్పెషలైజ్డ్ ఉన్నది. ఎస్సీ ఎస్టీ బీసీ లాగా క్యారీ ఫార్వర్డ్ 3 సబ్సిక్వెంట్ రిక్రూట్మెంట్లకి ఇచ్చేసి దాని తర్వాత కూడా క్యారీ ఫార్వర్డ్ అనేది వాళ్ళకు ఉన్నది. వీళ్ళకు ఇప్పుడు కొంచెం స్పెషల్గా పెట్టడం జరిగింది. ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఏం పెట్టారు, పర్సన్స్ విత్ డిజబిలిటీ అంటారు వీళ్ళను. మనం జనరల్గా పిహెచ్ అని ఆల్రెడీ మనకు అలవాటు అయింది కాబట్టి ఆ రకంగా చెప్తున్నా. ఇక్కడ సపోజ్ ఒక రిక్రూట్మెంట్ లోపల ఈ విహెచ్ చూద్దాం. విహెచ్కి ఒక రిక్రూట్మెంట్ లోపల 2 పోస్టులు ఉన్నాయి, అభ్యర్థులు లేరు. నెక్స్ట్ రిక్రూట్మెంట్ అంటే నెక్స్ట్ రిక్రూట్మెంట్కి ఈ 2 క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. క్యారీ ఫార్వర్డ్ అయిన తర్వాత ఈ 2 అప్పుడు ఈ విహెచ్ వాళ్ళు ఉన్నట్లయితే విహెచ్కే ఇచ్చేయాలి. ఒకవేళ విహెచ్ వాళ్ళు లేకపోతే ఇమ్మీడియట్గా హెచ్హెచ్కి వెళ్తుంది. ఒకవేళ ఇప్పుడు విహెచ్ లేరు, నో, దెన్ హెచ్హెచ్కి వెళ్తుంది. అదే రిక్రూట్మెంట్లో అంటే రెండో రిక్రూట్మెంట్లో ఒకవేళ హెచ్హెచ్ లేరు అప్పుడు ఓహెచ్కి వెళ్తుంది, లేదు ఓహెచ్ లేరు అప్పుడు ఎంహెచ్కి వెళ్తుంది. అట్లా ఒకటే సంవత్సరం అంటే ఒక రిక్రూట్మెంట్ వరకే క్యారీ ఫార్వర్డ్. దాని తర్వాత వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకే ఇస్తారు, లేదా అదే రిక్రూట్మెంట్ లోపల అంటే రెండోసారి జరిగే రిక్రూట్మెంట్ లోపల ఇంటర్చేంజ్ అవుతారు. హెచ్హెచ్ వాళ్ళు లేకపోతే విహెచ్ వాళ్ళు లేకపోతే హెచ్హెచ్ వాళ్ళకి ఇస్తారు, హెచ్హెచ్ వాళ్ళు లేకపోతే ఓహెచ్ వాళ్ళకి ఇస్తారు, ఓహెచ్ వాళ్ళు లేకపోతే ఎంహెచ్ వాళ్ళకి ఇస్తారు. ఇట్లా రెండో రిక్రూట్మెంట్.
మళ్ళీ అప్పుడు కూడా మిగిలిపోయిన పోస్టులు ఏం చేస్తారు, మళ్ళీ మూడో రిక్రూట్మెంట్ లోపల క్యాండిడేట్లు ఉంటే వాళ్ళకి ఇస్తారు, లేదైతే అన్నీ కూడా జనరల్ అయిపోతాయి. జనరల్ అంటే మూడో రిక్రూట్మెంట్ లోపల కనుక అభ్యర్థులు లేనట్లయితే జనరల్ అయిపోతాయి. అంటే ఫస్ట్ రిక్రూట్మెంట్ లోపల అభ్యర్థులు ఉంటే ఫిలప్ చేస్తారు, లేదా నెక్స్ట్ రిక్రూట్మెంట్కి క్యారీ ఫార్వర్డ్ అయితే. మరి నెక్స్ట్ రిక్రూట్మెంట్ లోపల ఎవరికైతే క్యారీ ఫార్వర్డ్ అయినాయో, ఏ కేటగిరీ క్యారీ ఫార్వర్డ్ అయినాయో వాళ్ళ చేతనే భర్తీ చేస్తారు. అప్పుడు కూడా లేనట్లయితే అదే రిక్రూట్మెంట్ లోపల నెక్స్ట్ కేటగిరీ విహెచ్ లేకపోతే హెచ్హెచ్ లేకపోతే ఓహెచ్ లేకపోతే ఎంహెచ్ అంటే ఇంటర్చేంజ్గా చూస్తారు, ఇంటర్చేంజ్ చేస్తారు. సరే అప్పుడు లేరు, నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ అయితే అప్పుడు మూడో రిక్రూట్మెంట్లో మాత్రం కంప్లీట్గా అభ్యర్థులు ఉన్నట్లయితే వాళ్ళకే ఇస్తారు, లేదంటే జనరల్ అయిపోతాయి. ఈ రకంగా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్కి ఏం చేస్తూ ఉన్నారు, ఏజ్ రిలాక్సేషన్ ఇస్తూ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ లాగా ఇస్తున్నారు. కొన్ని రిక్రూట్మెంట్లో 10 సంవత్సరాలు ఉంది. ఫీజు ఎగ్జామ్షన్ కొన్ని నోటిఫికేషన్లలో కంప్లీట్ ఎగ్జామ్షన్ ఉంది, కొన్ని నోటిఫికేషన్లలో కన్సెషన్ ఇస్తూ ఉన్నారు. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రం లోపల ఇప్పుడు జరగబోతున్నటువంటి నియామకాలలో ఆల్రెడీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు అంటే ఆన్గోయింగ్ నోటిఫికేషన్స్, ఆన్గోయింగ్ రిక్రూట్మెంట్స్, భవిష్యత్తులో జరిగే రిక్రూట్మెంట్లు కూడా ఈ రకంగా భర్తీ చేసే అవకాశం ఉంది. మరి అభ్యర్థులు కోరినందుకు ఈ వీడియో చేయడం జరిగింది. ఏమైనా అభ్యర్థులకు అనుమానాలు, డౌట్స్ ఉన్నట్లయితే, ప్రశ్నలు ఉన్నట్లయితే కింద కామెంట్ రూపం లోపల నాట్ ఓన్లీ ఫిజికల్లీ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంటే ఎవరైతే పిహెచ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళే కాదు, జనరల్ అభ్యర్థులైనా ఎవరైనా కూడా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో మీకు క్వశ్చన్ అడగండి. నేను మీ యొక్క డౌట్కి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా, నాకున్న సమాచారం ప్రకారంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. వీటికి సంబంధించినటువంటి రోస్టర్స్ కానీ కొన్ని ఆర్డర్స్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇంకా కొన్ని రిలేటెడ్ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్లను ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా మీరు వీలైన వాళ్ళంతా కూడా అంటే సమాచారం కావాలన్న వాళ్ళంతా కూడా చూడాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.